పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి జగన్ గారిని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? ఎట్లా ఈ పరిణామాలు రాష్ట్రానికి మంచిదేనా? ఇలా జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏం జరగబోతుంది? ఎట్లా ఇటువంటి వాటిని ప్రజలు ఎట్లా చూస్తారు? ఇలా ఇష్టారాజ్యంగా కేసులు పెట్టవచ్చా? కొమ్మిడి గారు, అందరికి నమస్కారం. నమస్కారం. బేసిక్ గా నిన్న కేసు చూసినప్పుడు రెండు అంశాలు ఉన్నాయి. సాంకేతికంగా ఏం జరుగుతుంది, రాజకీయంగా ఏం జరుగుతుంది అనేది రెండు అంశాలు చర్చకు వస్తాయి. రఘురామకృష్ణరాజు గారి ప్రధానమైన ఆరోపణ ఏంటి? కేసు పూర్వపరాలు పరిశీలించినప్పుడు నన్ను కస్టడియల్ టార్చర్ చేశారనేది ఆయన అలిగేషన్స్. సరే, వారు స్వయంగా వారు ముద్దాయిగా ఉన్నారు కాబట్టి అక్కడ లోపల ఏం జరిగిందో మీరు నేను చెప్పలేము. దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు ఆయన తీసుకుంటే అభ్యంతరం లేదు. నిజంగా అలా జరుగుంటే అది చాలా అభ్యంతరకరం. దాన్ని మనందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వారు సరిగ్గా ఇదే మాట ఆ రోజుల్లో నేను కామెంట్లో అన్నాను సార్. ఆయన్ని ఎవరైనా హింసించి ఉంటే తప్పు, ఖచ్చితంగా అది తప్పు. కానీ జరగకుండానే జరిగినట్లుగా కేసు నుంచి ఏది ఆయన కులాలు మతాలని నానా అభ్యంతరకరంగా మాట్లాడేవాడు కదా ఆ రోజుల్లో. అందులోంచి వచ్చిన కేసు కదా ఇది. నిస్సందేహంగా వారు కెమెరా ముందు జరిగినటువంటి కేసులు మనం అందరూ సమర్థిస్తాం. ఎందుకంటే ఆయన ఒక పరిధి దాటేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడినాడు. కెమెరా అంటే ఆయన చేసిన విమర్శలు, దారుణమైన మాటలు, ఇవన్నీ ఎవరు సమర్థించలేరు. కేసు పెట్టడానికి కూడా తప్పు కాదు. విత్ ఇన్ ద కెమెరా బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగిందనే వారి విమర్శలను మనం సాక్షులు కాదు కాబట్టి ఏం జరిగిందో చట్టపరమైన చర్యలు తీసుకుంటే మనకు అభ్యంతరం లేదు, చేయాలి కూడా. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ నాకు ఆశ్చర్యకరంగా అనిపించింది ఏంటంటే, కేసులో వారు చెప్తున్నది ఏంటంటే సమ్ XYZ IG సంబంధించి, ఇంటెలిజెన్స్ సంబంధించిన వీళ్ళందరూ వచ్చి దగ్గరుండి కొట్టించారు. దీని వీడియో చూస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఎంజాయ్ చేసినారు. దీనికి ఏమైనా ఎవరైనా నమ్ముతారా ఈ మాటని? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పురమాయిస్తే ఆయన మెప్పు కోసం చేసినారు అన్ని విమర్శన ఎవరైనా ఉండొచ్చేమో అనుకుంటారేమో, కానీ అసలు ఆ వీడియో కాల్ తీయడం ఏంటి? ఇది సినిమానా? సాధ్యం కాదు కదా. రెండో అంశం ఏంటంటే, కేసును జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వాళ్ళు పెట్టారు అనే కేసు నిలుస్తుందా? అసలు వీడియో కాల్ ఇవన్నీ కరెక్ట్ అయితే మరుసటి రోజు మేజిస్ట్రేట్ దగ్గర అని ఉండేవాళ్ళు కదా. మనకు రికార్డ్ అయింది కూడా ఏంటి, గుర్తు తెలియని వ్యక్తులు నన్ను దాడి చేశారు అని చెప్పారు. దాంతో నిలబడొచ్చు, లేదా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఆ కేసు. సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. రెండోది, నాకు తెలిసి హాస్పిటల్ ఏదైతే వారికి ఇప్పుడు ఆమెని కూడా చేర్చినట్టున్నాడు ఆ కేసులో ముద్దాయిగా, ఆమె తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని. తప్పుడు రిపోర్ట్ ఇస్తే దానికి చట్టపరమైన ఏర్పాట్లు ఉన్నాయి. నాకు తెలిసి, నాకున్న అవగాహన, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎయిమ్స్ వాళ్ళు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక బాడీని నిర్మిస్తుంది. అంటే డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ నియమిస్తారు. ఆ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ తప్పు అంటే వాళ్ళు తేల్చాలి. ఎవరు ఆ హై లెవెల్ కమిటీ ఏదైతే వేస్తారో హై లెవెల్ కమిటీ వేసుకొని నిజంగా డాక్టర్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు తేల్చాలి, ఎక్స్పర్ట్ తేల్చాలి. అవన్నీ ప్రాసెస్ అయిపోయినాయి అనుకుంటా. నాకు తెలిసి ఈ ఆరోపణలు తర్వాత మిలిటరీ ఆసుపత్రికి కూడా వెళ్ళారు కదా, అక్కడ కూడా ఏమి ఆయనకి అనుకూలంగా ఇచ్చినట్లేరు కదా ఆ రోజు. సింపుల్ లాజిక్ కొమ్మినేని గారు, గుంటూరు GJH వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పని ఆయన అంటున్నారు. మిలిటరీ హాస్పిటల్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రెండు రిపోర్ట్లు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయి కదా, పెట్టమనింది కదా. ఈ రెండు రిపోర్ట్లు కానీ ఉల్టాగా ఉంటే, పరస్పర విరుద్ధంగా ఉంటే సుప్రీంకోర్టు సీరియస్ అయి ఉంటుంది కదా. నా పాయింట్ అంటే, GJH గుంటూరు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి నాకేమిచ్చారు, వాళ్ళేం సుప్రీంకోర్టు జరిగింది నాకు తెలియదు, కానీ మీరు కేసుకి అయితే నడిచింది, ఆ కేసు నడిచింది. ఇప్పుడు నాకు తెలిసి అక్కడి నుంచే కేసు కొనసాగించచ్చు. మళ్ళీ ఐఏపీలో కేసు పెట్టడం ఏంటి? ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు ఎండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దాన్ని కంటిన్యూ చేసి తేల్చేయవచ్చు కదా. సింపుల్, గుంటూరు GJH, మిలిటరీ హాస్పిటల్, ఈ రెండింటి మీద ఉల్టా ఉంది, ఇదే కేసుకు మూలం అని చెప్పి మీరు సుప్రీంకోర్టులోనే వాదిస్తే హై బాడీ కదా, అది తేలిపోతుంది. మళ్ళీ ఐఏపీలో వచ్చి కేసు పెట్టడం ఏంటి? మళ్ళీ విచారణ సాధ్యమా సుప్రీంకోర్టులో వెళ్ళిన తర్వాత? రెండోది, మూడో పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి వాళ్ళు కొట్టుంటారు, ఇది నిలుస్తుందా? ఇది టెక్నికల్ గా ఎక్కడైనా సాధ్యమా అనేది కూడా మనం చూడాలి. రెండోది, ఇంటెలిజెన్స్, IG, DI అందరూ పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ఆయన కొడతా ఉంటూ చూసి ఆనందిస్తారా? ఇవన్నీ మరీ కొంచెం ఊహాజనిత. ఆయన మీద దాడి జరిగిందా లేదా అనేది ఆయనకున్న అనుభవం లీగల్ ప్రాసెస్ లో జరగాలి. నేను చెప్పలేను, దాన్ని జరుగుంటే తీవ్రమైన ఖండించాల్సిందే. కానీ ఒకవేళ దాడి జరగాలని చూసినా ఒక హై లెవెల్ ఆఫీసర్లు వచ్చి ఎదురుగా కూర్చొని నువ్వు కొట్రా నేను చూస్తా ఉంటాను అంటారా? దాని వీడియో ముఖ్యమంత్రి గారికి చూపిస్తారా? ఇది కొంచెం అసహనమైనటువంటి ఆరోపణలుగానే కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని రఘురామకృష్ణరాజు గారికి నిజాయితీగా వాళ్ళు కేసులో కొనసాగించాలనుకుంటే ఎండ్ ఆఫ్ ద టైం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కాబట్టి రెండు హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్లే బేస్ చేసుకొని తాజా మంచి అక్కడ నిజంగా రెండు హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ తప్పుగా ఉండిందంటే మిలిటరీ హాస్పిటల్లో మీరు చెప్పిందే చెప్పుంటే
ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ సుప్రీంకోర్టే తీసుకుంటుంది. ఆ వైపు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ వేశారంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇవ్వడం, ఆయనకి నోటీస్ ఇవ్వడం, పిలిపించడం, ఇది తప్ప రాజకీయ హల్చల్ జరుగుతుంది తప్ప ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి కేసుల్లో ప్రభుత్వానికి నష్టం అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి మానసికంగా శారీరకంగా కొంత స్టెయిన్ తీసుకోవచ్చు, కానీ రాజకీయంగా మాత్రం తెలుగుదేశం పార్టీకి ఇట్లాంటివి మంచిది అంటే కాదు. అట్లాగా దీనికంటే తల్లికి వందనం జీవో గొడవ అన్నీ ఉన్నాయి కదా, అటువంటి వాటన్నింటినీ అధిగమించడానికి అట్లాగే షర్మిల గారు కూడా అమ్మఒడి తల్లికి వందనాన్ని పోల్చడం, ఇవన్నీ కూడా ఏదో ఈ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఏమైనా చేస్తున్నట్లు అనుకోవాలా? కొమ్మినేని గారు ఆ ప్రయత్నం వాళ్ళు చేయొచ్చేమో కానీ అది సక్సెస్ కాదు. ప్రజలు చాలా సీరియస్ గా ఉంటారు. నా బాధ ముందు మీరు ఎన్ని వేషాలు వేసినా చెల్లదది. ఈరోజు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజలు ప్రభుత్వాన్ని నుంచి ఆశిస్తున్న అంశాలు కవర్ కాకుండా నేను వేరే విషయాలు మాట్లాడతానంటే అది కుదరదు, అది సక్సెస్ కాదు. పైపు బూమ్రాంగ్ అవుతుంది. ఏమంటారు? ఇప్పుడు మీరు తల్లికి వందనం కావచ్చు, సంక్షేమ పథకాలు జగన్ గారు చెప్పినట్టు జరగలేదు కాబట్టి మీరు ముందే ఆరోపించాడు కదా ఆయన చేయడని చెప్పి. రేపు నుంచి జగన్ గారు వచ్చి బయటకు వచ్చి అవన్నీ మాట్లాడతాను భయంతో ఈ కేసులు పెట్టారని జనం అనుకోరా? పాయింట్ ఇది, కేసులు వదిలేస్తారు. మనం జనం కేసులు ఏం జరిగింది కూడా వదిలేస్తారు. వదిలేసి మా తరఫున వచ్చి మాట్లాడతాడేమో కాబట్టి ముందస్తుగా ఇట్లాంటి పనులు చేస్తున్నాడు అనుకుంటే రివర్స్ అవుతుంది కదా పాలిటిక్స్. టెక్నికల్ గా దొరకదు. మానసికంగా 2 రోజులు ఆయన వాయిదాలు పోవడం, ఇట్లా పోవడం, శారీరకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అంటే కష్టం. పోవడం రావడం ఇది పెట్టచ్చాం, కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది నష్టం జరగదు. పైపించి బూమ్రాంగ్ అవుతుందనే విషయాన్ని తెలుగుదేశం ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించి మీరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సీరియస్ కేసులు విచారణ చేసుకోండి, చట్టపరమైన చర్యలు తీసుకు. ఇట్లాంటి కేసులు బేస్లెస్ ఆర్గ్యుమెంట్ కేసులు తీసుకుంటే ఖచ్చితంగా అది మీకే నష్టం. అయితే ఫైనల్ గా షర్మిల గారి గురించి కూడా కామెంట్ చేయండి. ఏమిటి ఆవిడ సడన్ గా ఎంట్రీ అయ్యి ఈ గోలైంది? ఆవిడ సడన్ గా టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారా, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? అసలు ఏమిటి ఆవిడకి బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ మీదే మక్కువ ఎక్కువ ఉందా ఏంటి? అసలు మీకేమనిపించింది? అంటే ఎవరికి అనుకూలంగా మాట నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ లాభం చేసే పనులు మాత్రం చేయట్లేదు. అంటే వారికి అనుకూలంగా ఎందుకంటే అమ్మఒడి చూడండి ఏముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో, పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడొద్దు హామీ 2019 గురించి మాట్లాడుతా ఉన్నాను. పిల్లలని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 1500 ఇస్తాం. పిల్లని కాదు, మీ పిల్లలని బడికి పంపితే చాలు 15,000 ఇస్తాం. మీ పిల్లలని బహువచనం, ఒక పిల్ల 2 పిల్ల కాదు, మీ పిల్లల్ని బడులు పంపిస్తే 15,000 ఇస్తాం. ఇది 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అస్యూరెన్స్. దాన్ని పెట్టుకుని మీరు కూడా తిరిగినారు, శర్మిల గారు కూడా తిరిగినారు. ఇప్పుడు దాని అమలైందా లేదా? ఖచ్చితంగా అమలైంది. పాయింట్ ఏంటంటే దాని అమలు కాలని ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఇద్దరిని తిడుతున్నాం అనే పేరుతో మీరు ఎవరిని సమర్థిస్తున్నారు? రెండో పాయింట్ ఏంటంటే 2019 లెక్కలు తీసుకుంటున్నారు. 6 నెలల ముందు మనమేమన్నాం రేవంత్ రెడ్డి గురించి? ఎవరి గురించో వద్దు, శర్మిల గారు సమాధానం చెప్పాల్సింది. 6 నెలల ముందు రేవంత్ రెడ్డి గురించి మనమేమన్నాము? కాంగ్రెస్ పార్టీ గురించి 1 ఇయర్ ముందు ఏమన్నాము? తెలంగాణలో కాంగ్రెస్ తెలంగాణ టీఆర్పీ పెట్టినప్పుడు 2019 లెక్కలు తీసుకొస్తున్నారు. అది కాంగ్రెస్ అని కూడా అన్నట్టున్నారు కదా. ఇంకా ఆ పదాలు వాళ్ళేమో అంత దూరమైన పదాలు వాడేశారు. ఇప్పుడు చివరికి ఏడు వరకు పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వైఎస్ఆర్ లేదు. ఎందుకు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారంటే విగ్రహాన్ని పగలగొట్టొద్దని. వైఎస్ఆర్ కాంగ్రెస్ వారి ఎవరి పార్టీలో ఉన్నారు మీకెందుకు? ఆయన ఒక మహానాయకుడు, ఆయన విగ్రహం కొట్టడం దారుణం అని చెప్పడం మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా రాజశేఖర్ కొట్టేవచ్చా? అంటే ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీరు ఎందుకు దాడి చేస్తున్నారు, ఆయనకి జగన్కి సంబంధం లేదని చెప్పదలుచుకున్నారు మీరు. ఒకవేళ ఆయనకి సంబంధం ఉంటే కొట్టడానికి సమర్థిస్తారా అంటున్నా నేను. పైగా అసలు ఆవిడ ఎక్కడ నిన్న కాస్త టీడీపీ వాళ్ళు చేయొద్దన్నారు తప్ప అంతకుముందు అసలు టీడీపీ వాళ్ళు చేసినట్లుగా అనలేదు. ఎవరు దొండగులు దాడి చేసినట్లుగా చెప్పడం ఆశ్చర్యం అనిపిస్తుంది. నా పాయింట్ ఏంటంటే 75వ జయంతిని విజయవాడలో చేసుకున్నారు. ఆ వేదిక నుంచి ఖండించాలి కదా, సభ తీర్మానం చేయాలి కదా, మీరు ప్రవేశపెట్టాలి కదా. అక్కడ మీ అన్నగారు ఎంత మీకు సపోర్ట్ చేస్తుంటారో అర్థమైంటుంది కదా. మా అన్న థ్యాంక్స్ చెప్పారు కదా రాజశేఖర రెడ్డి గారి జయంతికి మా అన్న వచ్చాడని. ఆయన ఏం చెప్పుంటారు కదా. మన హైదరాబాద్ నేను ఇంకో మాట అంటున్నాను, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పడగొట్టని ఒక శర్మిల గారు తప్ప కాంగ్రెస్ ఎవరైనా ఖండిస్తున్నారా? అవును, మిగతా విషయం పక్కన పెడదాం. పూర్తి స్థాయిలో ఖండించలేదు కదా ఆవిడ కూడా పూర్తి స్థాయిలో. ఈ రోజు అది ఖండించినట్టే ఖండిస్తూ మళ్ళీ ఒక్కరి భాషలు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వైఎస్ఆర్ లేడు మీకెందుకు? రాజశేఖర రెడ్డిని డిగ్రేడ్ చేయొద్దండి. రాజశేఖర రెడ్డి గారు ఒక మహానాయకుడుగా అందరూ అంగీకరిస్తారు ఈ రాష్ట్రానికి. ఆయన పెడతాం. తెలంగాణలో కులమాలు వేస్తారు కదా రేవంత్ రెడ్డి గారు, మీ పిసిసి అధ్యక్షులు అందరూ కలిసి. మరి ఆడెందుకు ఖండించలా వాళ్ళు? విజయవాడ ఎందుకు ఖండించలా? మీ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని వాడుకోవాలని చూసుకుంటే ఎవరు అది కుదరదు. కానీ శర్మిల గారు ఇప్పటికైనా పద్ధతిగా మాట్లాడేది నేర్చుకోవాలి, భాష అదుపులో పెట్టి. శర్మిల గారు వేసిన ప్రతి అడుగు ఆమెకి నష్టం,
కాంగ్రెస్ కి నష్టం. కాంగ్రెస్ గుర్తిస్తే మంచిది, ఫస్ట్ ఆమె గుర్తించే పరిస్థితులు లేదు కాంగ్రెస్ కొత్తగా వచ్చే నష్టం ఉంది కానీ ఏం నష్టం ఇక్కడ ఎవరు గౌరవిస్తారు? ఒక జగన్ తర్వాత అంత ప్రేమగా చూసుకున్నాము, ఎట్లెందుకు వేయాలి కావాలి? రైట్.